ఇదివరకు మా చిన్నప్పుడు ఏంటి దాదాపుగా మా డిగ్రీలు అయిపోయి పేపర్‌లో పనిచేసేదాకా కూడా ఫోన్‌లతో మాకు పనే ఉంది. ఎప్పుడైనా బంధువులు ఏదో అత్యవసరం అయితే ఎవరైనా పోయారంటేనో, ఎవరన్నా వస్తున్నారనేటప్పుడు కూడా ఫోన్‌లు చేసేవాళ్ళు కాదు. లెటర్ రాసేవాళ్ళు. ఏదో ఎవరైనా పోయినప్పుడు అత్యవసరమైనటువంటి అంశం కోసం మాత్రం ఫోన్‌లుండేది. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు అదేదో ఫోన్ లేకపోతే గుండెకాయ తీసి పక్కన పెట్టమన్నా పెడతారు గానీ, ఫోన్ మాత్రం లేకపోతే తట్టుకోలేకపోతున్నారు. చివరికి స్టూడెంట్స్‌కైతే స్కూల్లో ఫోన్ లేకపోతే ఏదో అయిపోతున్నటువంటి ఫీలింగ్. కానీ ఈ ఫోన్‌లు తీసి పక్కన పెడితే చదువులు బాగుపడుతున్నాయి. ఫోన్‌లుంటే నాశనం అవుతున్నారు అన్నటువంటి తాజాగా పరిశోధనలు తేలిన అటువంటి అంశం. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్ధన్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ అల్స్ నుంగు తన సహచరులతో కలిసి ఇటీవల భారత్లో వినూత్న అధ్యయనం చేపట్టారు. 10 ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న 16,950 మంది విద్యార్థుల్ని స్మార్ట్ ఫోన్ ఎలా ప్రభావితం చేసిందన్న దాని మీద అధ్యయనం చేశారు. క్లాస్లోకి ఫోన్ తీసుకుపోకుండా వెళ్ళే స్టూడెంట్స్ ఏమో చదువుల్లో బాగా రాణిస్తున్నారట. తక్కువ పనితీరు కనబరుస్తున్న, అలాగే సైన్స్ గణితం కాకుండా ఇతర సబ్జెక్టులు చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా ఫోన్ వాడకపోవడం వల్ల ఎక్కువ ప్రతిభ చూపెట్టినట్టు డాక్టర్ సుంగు చెప్పుకొచ్చారు. ఫోన్ నిషేధించడం వల్ల తరగతి గది ఫలితాలు మెరుగుపడతాయనడానికి బలమైన ఆధారాలను నివేదిక అందిస్తుందంటూ నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం కూడా చెప్తోంది. అమెరికాలో ఫోన్లు నిషేధిస్తున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 2025 ఆగస్టు నాటికి 18 రాష్ట్రాలు విధానాన్ని అమలు చేస్తుంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 17 రాష్ట్రాలు వచ్చి చేరినాయి. చైనాలో ప్రైమరీ సెకండరీ స్కూల్స్లో 2025 మార్చి నుంచి నిషేధం పెట్టారు. బోధనా కారణాల వల్ల ఫోన్ అవసరమైతే తల్లిదండ్రులు రాతపూర్వకంగా విద్యా మంత్రిత్వ శాఖకి దరఖాస్తు చేసుకోవాలి. తజికిస్తాన్లో 2009 నుంచి ప్రాథమిక సెకండరీ ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మొబైల్ ఫోన్ వాడకూడదు. గేట్ దాటితే జరిమానా. బంగ్లాదేశ్లో దేశవ్యాప్తంగా నిషేధాలు మొదట 2011లో అమలైనవి. 2017లో బలోపేతం చేశారు. రువాండాలో 2018 జూన్ నుంచి ప్రాథమిక సెకండరీ పాఠశాల మొబైల్ ఫోన్స్ వాడకానికి అడ్డుకట్టబడింది. ఫ్రాన్స్లో 15 ఏళ్లలోపు విద్యార్థులు బడుల్లో ఫోన్ వాడకూడదు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి నిబంధనలు అమలవుతున్నాయి. బ్రెజిల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు స్మార్ట్ ఫోన్ వాడకూడదని 2020 జనవరిలో జాతీయ చట్టాన్ని అమలుకు తెచ్చారు. ఇటలీలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకం మీద నిషేధం ఉంది. నెదర్లాండ్స్లో ప్రాథమిక సెకండరీ పాఠశాల మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ట్యాబ్లెట్ పీసీల మీద దేశవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ నిషేధం పెట్టారు. న్యూజిలాండ్లో పాఠశాల సమయంలో సెల్ ఫోన్ వాడకూడదన్న నిబంధన దేశవ్యాప్తంగా 2024 నుంచి అమలవుతుంది. భారతదేశంలో అది అమలు అలాంటి ఆర్డర్ వేసే దమ్ముందా చూడాలి.